వాంఛని చేయాలని ఆశపడుతున్నారు. దేవుడు అడుగుతున్నాడు, వై ఆర్ంట్ యు సీకింగ్ మీ? నా చిత్తాన్ని ఎందుకు నువ్వు వెతకట్లేదు? అట్లా చేసిన వారు నిర్మూలమగుదురంట. దేవుని చిత్తాన్ని కోరకుండా, దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా, దేవుడు ఏది చెప్తాడో అది చేయకుండా ఎంతకాలం అయిందండి మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి వాగ్దానం తీసుకుని, దేవా ఇది నీ చిత్తం అని బయలుపరచవు, నీకు వందనాలయ్యా అని అటువంటి సిచ్యువేషన్ జరిగింది? అటువంటి పరిస్థితులు ఉన్నాయా మీ జీవితంలో అసలు? లేకపోతే ఎంతసేపు నేను ఇలాగ వెళ్తున్నాను, వాట్ డూ యూ థింక్, లేకపోతే నేను ఇలాగ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాం కదండి. అదేవిధంగా మీరు వేసే ప్రతి అడుగులో దేవునికి చెప్తున్నారా? చేసే ప్రతి నిర్ణయంలో, మాట్లాడే ప్రతి మాటలో, అన్ని విషయాలు, దేవా ఇది నీ చిత్తమ్మా, ఈ సందర్భంలో ఇలాగ మాట్లాడటం నీ చిత్తమ్మా? తప్పకుండా దేవుని చిత్తం బయలుపరుస్తుంది. మీలో చాలామంది అనేక సార్లు అడిగేది ఏంటంటే దేవుని చిత్తం ఎలాగో తెలుసుకోవాలని. కేవలం ఎప్పుడు చూసి